ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకున్నట్లు. చూడు, ఇక్కడ శ్రమలు వస్తాయి బిడ్డ. నువ్వు సేవ చేసినంత మాత్రాన, నువ్వు ఎంత మంచిగున్నంత మాత్రాన నీకు శ్రమలు శోధన రావద్దని అనుకోవద్దు. అమ్ముడా, నువ్వు ఉద్యోగం మంచిగా సిన్సియర్గా చేసినంత మాత్రాన దానియేలు మీదకి వచ్చినట్టు రాదనుకో. నువ్వు ఇల్లు సంసారం నీతిగా ఉండి కాపాడుకున్నంత మాత్రాన నీకు ఏ శోధన రాదని మాయకల్ల కనుకు మాయారాణి చేసినప్పుడు నేను చేస్తున్నాను, నేను పని చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ విధంగా రావాలో సాతాను గడు వాని పనిలో వాడు ఉంటాడు. నీ పనిలో నువ్వు ఉండాలి. సింహపు పిల్లలైన ఆకలితో అలవటించునేమో, నా పిల్లలైన మిగిలిపోనేమో, నిన్నాశ్రయించిన నీరాగతుకు ఇది హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రార్థన ఆలకించిన నా పరలోకపు తండ్రి, ఎప్పుడు నువ్వు విడవకుండా ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో ఆయన నీకు ధైర్యాన్ని పుట్టిస్తాడు. అందుకని కొన్ని సేవ చేసింది, కొన్ని గలిబిలి అయితే మనం ఏం చేస్తాం? ఇక వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, ఇది కాదు నీ పని. ఎవడేమైనా చేసుకోండి, నీ విశ్వాసము నీ ప్రార్థన, నీ విశ్వాసము అదే నీ పని. నీకేలా దేవుడు మనం